కందంలో నాయన 1800 crores కాదు, నియర్లీ 2300 crores స్కామ్ జరిగింది అని చెప్పి కొన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. 1,00,000 మంది ఇన్వెస్ట్ చేశారు, కానీ చాలా మంది అమౌంట్ రికవరీ చేయడం కష్టం అని చెప్పి కొన్ని అథారిటీస్ చెప్తున్నాయి. ఈ స్కామ్ మెయిన్ గా మనకు హిమాచల్ ప్రదేశ్ లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా మండి, కాంగ్రా, హమీన్పూర్ అనే డిస్ట్రిక్ట్స్ లో ఉన్న ఇన్వెస్టర్స్ ని టార్గెట్ చేశారు. అండ్ కాంపెన్సేషన్ వచ్చిన వాళ్ళని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని, అలానే పోలీస్ పర్సన్స్ ని కూడా టార్గెట్ చేశారు. స్కామర్స్ మెయిన్ గా కార్వియా కాయిన్, డిజిటీ కాయిన్, హైప్ నెస్ట్ కాయిన్ లాంటివి క్రియేట్ చేసి మంత్లీ హ్యూజ్ రిటర్న్స్ వస్తాయని చెప్పి చెప్పారు. సెమినార్ కండక్ట్ చేశారు. టాప్ ఏజెంట్స్ ని దుబాయ్, థాయిలాండ్ ట్రిప్ కి పంపించారు. ఇన్వెస్టిగేషన్ లో 2.48 lakh యూజర్ అకౌంట్ ట్రాక్ అయ్యాయి. అందులో మెయిన్ గా ట్రాన్సాక్షన్ మనకు డాలర్ రూపంలో 219 మిలియన్స్ కన్నా ఎక్కువ ఉన్నట్టు ఈడీ చెప్తుంది. కొత్త ఇన్వెస్టర్స్ మనీతో ఓల్డ్ ఇన్వెస్టర్స్ కి రిటర్న్ ఇచ్చి ట్రస్ట్ క్రియేట్ చేశారు. ఇది క్లాసీ పాంజీ మోడల్ అన్నమాట. మెయిన్ అక్యూజ్డ్ గా చెప్పబడుతున్న సుభాష్ శర్మ ఒక్కసారి స్కామ్ బయటికి రాగానే దుబాయ్ కి పారిపోయాడని చెప్పి ఏజెన్సీస్ చెప్తున్నాయి. ఈ స్కామ్ లో చెప్పే బిగ్గెస్ట్ లెసన్ ఏంటి అంటే, ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ లో 100% రిటర్న్స్ వస్తాయంటే మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని రెడ్ ఫ్లాగ్ లెక్కనే చూడాలి. ఇన్వెస్ట్మెంట్ చేయడం డేంజర్ అయితే కాదు, ఈ గ్రీడ్ ని టార్గెట్ చేసే స్కామర్స్ మెయిన్ గా డేంజరస్ అన్నమాట.